హాయ్ అండి. ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే చేసి చూపిస్తానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం పెరుగు పచ్చడి పక్కన పెట్టుకొని దీన్ని నంచుకొని తిన్నామంటే ఎక్సలెంట్‌గా అయితే ఉంటుందండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసులైతే బాస్మతి రైస్ అయితే తీసుకుందాము. నీళ్ళు పోసుకొని చక్కగా కడుక్కొని నానపెట్టుకుందాము. ఇప్పుడు నేను ఒక 2 ప్యాకెట్లయితే బటర్ మష్రూమ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని మనము ఒక మష్రూమ్‌ని 4 భాగాలుగా అయితే కట్ చేసుకుందాము. చిన్నవైతే 2 భాగాలుగా కట్ చేసుకోండి. పెద్దది అయితే 4 భాగాలుగా అయితే కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు వాటన్నిటిని కొంచెం సాల్ట్ వేసి నీళ్లు పోసి చక్కగా అయితే కడుక్కుందాము. వాటి పైన అయితే కొంచెం మట్టి ఉంటుందండి. కాబట్టి నీట్‌గా కడుక్కోవాలి మనము. అన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను నేను. ఒక 2 టీ స్పూన్‌లొచ్చి నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 3, 4 టీ స్పూన్‌లొచ్చి మామూలు ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం బిర్యానీ దినుసులైతే వేద్దామండి. బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు, యాలకులు అన్నీ అయితే వేసేద్దాము. షాజీరా అన్నీ వేద్దాము. జాపత్రి, స్టార్ పువ్వు అన్నీ అయితే వేసేద్దామండి. ఇప్పుడైతే నేను జీడిపప్పులైతే వేస్తున్నాను కొంచెము. జీడిపప్పులేసి అయితే కొంచెం ఫ్రై చేసేద్దాము. ఒక 4 పచ్చిమిర్చి చీలికలుగా చేసి అయితే వేద్దాము. కొంచెం బాగా అయితే ఫ్రై చేద్దాము. ఇప్పుడు ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నలుగా అయితే కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మెత్తబడేంత వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇప్పుడు బాగా అయితే కలుపుకుందాము. ఇప్పుడు అవి బాగా మెత్తబడిపోయాయి. ఒక టీ స్పూన్ వచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే ఒక 2 పెద్ద టమోటాలు అయితే సన్నలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. చిన్న టమోటాలు అయితే ఒక 3 వేసుకోండి బావుంటాయి. ఇప్పుడైతే బాగా టమోటాలు మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసేద్దాము. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే వేసేద్దాము. అన్ని మష్రూమ్స్ అయితే వేసేసి చక్కగా అయితే కలిపేద్దాము. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మష్రూమ్‌లో నుంచి అయితే నీళ్ళైతే ఊరుతాయి. ఆ నీళ్ళకే మష్రూమ్ అయితే చక్కగా అయితే మనకు ఉడికిపోతుంది. మనం తనీగా నీళ్ళైతే పోయాల్సిన అవసరం లేదు. ఆ మష్రూమ్‌లో ఉండే నీళ్ళకి అయితే మనకు మష్రూమ్స్ అయితే బాగా అయితే ఉడికిపోతాయి. చూడండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. బాగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టీ స్పూన్ వచ్చి మిరియాల పొడి, ఒక టీ స్పూన్ వచ్చి గరం మసాలా పొడి అన్ని పొడులైతే వేసేసేసి చక్కగా అయితే కలిపేద్దామండి. ఇప్పుడైతే ఒక చిన్న బౌల్‌కి అయితే నేను పెరుగు తీసుకుంటున్నాను. స్పూన్ లెక్క అయితే ఒక 3 స్పూన్లు అయితే పెరుగైతే తీసుకోండి. ఇప్పుడు బాగా అయితే కలుపుతాము. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం బాగా అయితే ఉడకనివ్వాలి. ఆ పొడులు, పెరుగు, ఉప్పు, పసుపు అన్నీ కలిపి నీకు చక్కగా అయితే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతా ఉందాము. ఇప్పుడైతే మనం బియ్యం అయితే వేసేద్దామండి బాస్మతి రైసు. బాస్మతి రైస్ వేసేసేసి చక్కగా అయితే మనం కలిపేద్దాము. ఒక 1 మినిట్ అయితే కలపండి రైస్ వేసిన తర్వాత. ఇప్పుడైతే మనం నీళ్ళు పోద్దాము. 2 గ్లాసులు బాస్మతి రైస్‌కి నేను 3 గ్లాసులు నీళ్ళైతే పోస్తున్నాను. ఇప్పుడు బాగా కలిపి కొంచెం టేస్ట్ అయితే చూడండి. మనకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి టేస్ట్ చూడడం వల్ల తెలిసిపోతుంది. సరిపోకపోతే కొంచెం అయితే ఉప్పు అయితే కలుపుకోండి. అంతేనండి. ఎంతో యమ్మీగా ఉండే మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత అయితే మనకు పొడి పొడిగా అయితే బాగా వస్తుంది.
ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎంచక్కా ఇలాగా మష్రూమ్ పులావ్ చేసుకొని తింటే ఎంతో బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు గాని నచ్చిందంటే మీరు తప్పకుండా ట్రై అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.